దేవుడైన యేసు ప్రభు నామంలో ఈ పగటి పూట దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దైవజనులందరికీ నా నిండు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇక్కడికి ఆహ్వానాన్ని తెలియజేసినటువంటి బోడుపల్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారికి, సహవాసం అంతటికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ఇక్కడికి నడిపించినటువంటి దేవుడు మహిమపరచబడును గాక. ఒక ఎమ్మెల్యేకి ఒక నియోజకవర్గం గురించిన భారం ఉంటుంది, ఒక ముఖ్యమంత్రికి ఒక రాష్ట్రం గురించిన భారం ఉంటుంది. కానీ ఒక ప్రధానమంత్రికి ఒక దేశాన్ని గురించిన భారం ఉంటుంది. కానీ ఒకే ఒక్కడికి ప్రపంచమంతటిని గురించిన భారం ఉంటుంది, ఆయనే దైవజనుడు. ఒక రాష్ట్రం గురించి, ఒక ప్రాంతం గురించి ఒక రాజకీయ నాయకుడు ఆలోచించగలడు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను గురించి ఆలోచన కలిగి ప్రపంచమంతటిని గుండెల మీద భారం కలిగి మోసే ఒకే ఒక్క దయనీయమైన పరిస్థితిలో దేవుని కొరకు జీవించేటువంటి ఒక వ్యక్తి దైవ సేవకుడు. మన జీవితాలు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు కాదు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని చెప్పి సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు. మనం ఒక ప్రభుత్వం కింద పనిచేయట్లేదు, పరలోక ప్రభుత్వం కింద పనిచేస్తున్నాం. ఈ భూమిని ఆకాశాన్ని చేసినోడి కింద మనం ఉన్నాం. ఒక ప్రభుత్వం కింద పనిచేసేవాడే, గవర్నమెంట్ ఆఫీసరే, ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తే ఒక ఎస్ఐ కానీ, ఒక సిఐ కానీ, ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఈ గవర్నమెంట్ కింద పనిచేసే వాళ్ళని చూడండి, కొంచెం మీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అనే ఒక ఇది వాళ్ళ కడుపులో ఖచ్చితంగా ఉంటుంది. ఈ శరీర సంబంధమైన, ఈ లౌకికమైన ఈ ప్రభుత్వాలు ఆఫ్టర్ 5 years ఉంటాయి, అంతే. 5 సంవత్సరాలు, మా హండికి 10 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత ఎవరు ఉంటారో ఎవరు ఉండరో ఎవరికి తెలియదు. కానీ నిత్యానిత్యం కదల్చబడని స్థిరమైన రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి దేవుని రాజ్య పరిపాలనలో మనందరం పాలిభాగస్తులం కావటం దేవుడు మనందరికి అనుగ్రహించిన గొప్ప భాగ్యం. అందుకోసం మనకు ఆ ధైర్యం, ఆ హృదయంలో ఆ నిశ్చయత మనకి తప్పకుండా ఉండాలి. డబ్బు ఉన్నోడు, అధికారం ఉన్నోడు, ధనం ఉన్నోడు, బలగం ఉన్నోడు ధైర్యంగా ఉంటాడు. ఈ లోకంలో మనము మన ప్రభువుని బట్టి ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటాం. పాస్టర్ గారు ఇందాక సాక్ష్యం చెప్పినట్లు జేబులో డబ్బులు కనపడవు, ఉండటానికి పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. కుటుంబ సమస్యలు పాస్టర్ గారి వాళ్ళకి ఎక్కువ, విశ్వాసుల కంటే. భార్య లోపడింది కూడా మనకి, పిల్లల మాట వెళ్ళింది కూడా మనకి. బయట పోరాటాలు ఎక్కువ ఉంటాయి, ఇంట్లో కూడా పోరాటాలు ఎక్కువ ఉంటాయి, బంధువులతో పోరాటాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటిదంటే, అగ్నిగుండం మధ్యలో మనం ఉంటాం, కానీ కాలిపోకుండా దేవుడే తన మహిమకరమైన కార్యాలు మన పట్ల వెల్లడి చేస్తూ, ఇతడు నా సేవకుడు, ఈమె నా దైవ సేవకురాలు అని దేవుడు ప్రజలందరికీ వ్యక్తపరుస్తున్న సేవ, దేవుడు మనందరిని ఏర్పరచుకున్న సేవ. హల్లెలూయా. ఈ పూట కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ అందరికీ చెప్పడానికి నేను తగిన వాడును కాను. నన్ను నిలబెట్టిన దేవుడు మహిమపరచబడును గాక. వయసులో చిన్నోడిని, అనుభవంలో చిన్నోడిని, కొన్ని మాటలు దేవుడు నా కడుపులో ఉంచాడు. ఆ మాటలు ఈ పూట మీతో పంచుకుందామని చెప్పి నేను నిలబడ్డాను. న్యూఢిల్లీలో గోరేగావ్ అనే ప్రాంతంలో దేవుని పని చేయడానికి నేను వెళ్ళాను. ఆ న్యూఢిల్లీలో సేవకుల మీటింగ్లో నేను మాట్లాడతా, ఆ సేవకుల మీటింగ్లో చెప్పిన ఒక మాటని మీకు ఈ పూట గుర్తు చేసి నేను కొంచెం నా ప్రసంగంలోకి వెళ్తాను. మనం ఏసైని పబ్లిష్ చేసేవాళ్ళం, ఏసైని ప్రజలందరికీ ప్రచురణ చేసేవాళ్ళం, ఏసైని పంచేవాళ్ళం, ఏసైని పరిచయం చేసేవాళ్ళం. ఒక కొబ్బరి నూనె పరిచయం చేసేవాడు కొబ్బరి నూనె అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే, ఒక షాంపూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ఆ క్యాండిడేట్కి ముందు తలనిండా జుట్టు ఉండాలి. బట్టతలు ఉన్నాడు ఒక షాంపూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే జన్మలో ఎవడు ఆ షాంపూ వాడాడు. నేను అన్నది అబద్ధం కాదు, నిజం. మీరు ఆలోచన చేయండి. తొర్రిపల్లిలో ఉన్నాడు కోల్గేట్ యాడ్ ఇస్తే ఎట్లా ఉంటుంది? ఒక్కడు కూడా ఆ పేస్ట్ జోలి జన్మలో కూడా పోడు. నేనేమంటానంటే, మనం ఏసై గురించి చెప్పేటప్పుడు మనలో ఏసే స్వభావాలు లేకుండా ఏసై గురించి ప్రకటిస్తే బాగోదు. అందుకోసం నన్ను మన్నించండి, నేనే మాట మాట్లాడిన ముందు నాది, తర్వాత మీది. నేను మిమ్మల్ని ఏమీ అనను, నేను అనేంత యోగ్యుని కూడా కాను. ఇప్పటికీ నా జీవితాన్ని సరి చేసుకుని దేవుని పనిలో కొనసాగించబడుతున్న దేవుని మహాకృప, మా తండ్రి సహవాసాన్ని, తల్లి గొర్రెల్ని మేపే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. నేను బీటెక్ చేసి దేవుని పని చేయడానికి వచ్చాను. దేవుడు పిలిస్తే వచ్చాను, దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు మాట్లాడితే నేను ఈ ఘనమైన సేవనికి నడిపించబడ్డాను. మా చర్యలో 1 ఎకరం స్థలంలో 120 పొడుగు 60 వెడల్పు మందిరం. మందిరం పెద్ద గొప్ప విషయం కాదు, విస్తారమైన ప్రజలు గొప్ప విషయం కాదు. సేవ అంటే మందిరాలు కాదు, సేవ అంటే జనాలు కాదు, సేవ అంటే మనం తిరిగే, నేను ఇప్పుడు ఏదో కార్లు వేసుకొని వచ్చిన ఇవన్నీ ఉన్నాయి, కానీ సేవ అంటే ఇవన్నీ కాదు. సేవ అంటే సాక్ష్యం, అంతే. సేవ అంటే ఏంటిది అంటే సాక్ష్యం. నా సేవకుడు ఈయన యోబు సంగతి ఆలోచించితివా అని యోబు గురించి యేసుప్రభు ఒక మాట మాట్లాడతాడు. యోబు పుస్తకం 2వ అధ్యాయం 3వ వచనం తర్వాత చదువుకోండి మీరు.
అక్కడ నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతూ అంటే సేవకుడుగా ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంతమందికి బాప్తీసాలు ఇచ్చాడు, ఎంతమంది ప్రభులోనికి నడిపించాడు, ఎన్ని ప్రాంతాలకి సువార్త మోసుకొని పోయాడు, ఏం లేదు. కానీ యోబు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. సేవ అంటే ఏంటిదంటే నేను నమ్మే విషయం, సేవ అంటే ఒక గొప్ప సాక్ష్యం. మనం సాక్ష్యం కలిగిన బిడ్డలుగా మార్చబడాలి. ఏసే స్వభావాలు మనలో ఉండి ఆ తగ్గింపు, ఆ దీనత్వం, ఆ ప్రార్థన జీవితం కలిగిన బిడ్డలుగా మనందరం మార్చబడి ఈ కాలంలో ఈ తరంలో ఒక ప్రత్యేకమైన దేదీప్యమానమైన పనిని మన ప్రభు కొరకు చేయదుము కాక. ప్రియులారా, ఈ పూట మీకు ఒక చిన్న మాటను గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక చిన్న మాట ఉంది. ఇక్కడ సాక్షాత్తు దేవుని నోట నుంచి ఉచ్చరింపబడినటువంటి ఒక మాట ఏంటిదంటే నా సేవకుడైన మోషే. ఇదే మాటలు మరలా మనం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనంలో కూడా దేవుడు అక్కడ ఒక మాట అంటాడు. అది కూడా ఒక్కసారి కొంచెం సహాయం చేయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరెందుకు భయపడలేదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 7వ వచనం, 13వ వచనం అవన్నీ తర్వాత చదువుకోండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 7వ వచనం, 13వ వచనం. ఇక్కడ అంతా కూడా యేసయ్య మోషే గురించి చెప్తా ఉంటాడు. నా సేవకుడైన మోషే, నా సేవకుడైన మోషే, నా సేవకుడైన మోషే. ఏంటిది దేవుడు? మనం చాలా మంది అంటే విజిటింగ్ కార్డులు కొట్టించుకోవడం తప్పు నేను మాట్లాడట్లేదు అని భావించమాకండి. నేను దేవుని సేవకుడిని మనందరం ప్రజలకు పరిచయం చేస్తాం. మనల్ని చాలా మంది, ఇప్పుడు నేను పాస్టర్ గారు, దైవజనులు అని చెప్పి అయ్యగారు కూడా నన్ను పరిచయం చేశాడు. ఇప్పుడు మనల్ని మనం పరిచయం చేసుకునేది వేరు, మనం ఇతరులకు పరిచయం చేసుకునేది వేరు, మనల్ని దేవుడి లోకాన్ని పరిచయం చేయడం వేరు. దేవుడే నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, నా సేవకుడైన మోషే. ఈ విధమైన స్థితిలో మన సేవ, మన సాక్ష్యం, మన జీవితం కొనసాగించబడాలి. మోషేని ఎంత ఆధిక్యత మోషేకి. మోషేని పట్టుకొని దేవుడే ఏమంటాడంటే నా సేవకుడైన మోషేనా అంటే దేవుడు నా సేవకుడైన మోషేని. బైబిల్లో చాలా మంది సేవ చేశారు, వాళ్ళందరి గురించి దేవుడు ఈ మాట మాట్లాడలేకపోయాడు. ప్రతి ఒక్కరి గురించి నా సేవకుడు అనే మాటను దేవుడు వాడలేదు, చాలా కొద్దిగా వాడాడు. దాంట్లో యోబు గురించి ఒక మాట మాట్లాడాడు, మళ్ళీ ఇక్కడ చూస్తే ఈయన గురించి, తర్వాత అబ్రహాము గురించి కొన్ని విషయాలు. నేను ఇంతకుముందు ఇక్కడికి గట్కేసర్ పాస్టర్స్ ఫెలోషిప్కి వచ్చినప్పుడు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతామని అక్కడ చెప్పారు. మీ దగ్గర ఇక్కడికి వచ్చేసరికి నా సేవకుడైన మోషే అనే ఒక చిన్న అంశాన్ని ఈ పూట మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. కృప కలిగిన దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మీకు కొన్ని కారణాలు చెప్తాను. ఎందుకని మోషేని పట్టుకొని దేవుడు నా సేవకుడైన మోషే అని ఎందుకు మాట్లాడాడు, దేవుడే నా సేవకుడు అని ఎందుకని ఆ విధంగా ఉచ్చరిస్తున్నాడో కొన్ని రీజన్స్ ఉన్నాయి, కొన్ని కారణాలు ఉంటాయి. ఈ కారణాలు, ఈ లక్షణాలు, ఈ గుణగణాలు ఎర్నెస్ట్ పాల్ అనే వాడిలో ఉంటే వాడు కూడా దేవుని ద్వారా తన సేవకుడు అని నిశ్చయంగా పిలువబడతాడు. మనం దేవుని ద్వారా పిలువబడాలి. రేపు ప్రభు పిలుపుని మనందరం ఖచ్చితంగా అందుకోవాలి. ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుతోని రేపు ఆయన రాకడలు ఎత్తబడినప్పుడు, ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు సింహాసనము మీద కూర్చున్నటువంటి ఆ సర్వోన్నతుడైన దేవుడు మనందరినీ పిలవబోతున్నాడు. ఆ పిలుపులో నా సేవకుడు అని పిలవబడిన ఆ ధన్యత మన జీవితంలో ఇంత కష్టపడి ఇన్ని అవమానాలు అనుభవించి తిండి లేక నిద్రలేక కుటుంబాలకు దూరం అయిపోయి అందరి దృష్టిలో ఒక సేవకుడు అంటే చేతగానోడే. ప్రపంచం అంతటికి ఏం పని పాట లేకుండా బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు, తెల్లగొడ్లు వేసుకొని తిరుగుతుంటారు. వీళ్ళకి ఏం పని లేదు, ఏదో ఒక పని చేసుకోలేరా? పని చేసుకోగలం, కానీ దేవుడు పిలిచాడు కాబట్టే వచ్చాం. ఇంతకుముందు మీకంటే ఎక్కువ రోషం మాకు కూడా ఉంది. ఒక మాట అంటే 100 మాటలు మాట్లాడి ఒక దెబ్బదంతే పడేసి కొట్టిన వాళ్ళు మేము, అంత రోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని మాటలన్నా మేము నోరు మూసుకొని ఉండడానికి గల కారణం ఏంటిదంటే క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు మేము కలిగి ధరిస్తేనే దేవుణ్ణి ఇతరులకి పరిచయం చేయాలి. అదొక్క దర్శనంతోనే దేవుడు మా మధ్యలోనికి, మా జీవితాలలోనికి రావటాన్ని బట్టి యేసుని ఇప్పుడు పరిచయం మనం చేయగలుగుతున్నాం. మనందరం కూడా ఆ విధమైన రీతిలో కొనసాగించబడుతున్నాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. దేవుడు మోషేని పట్టుకొని ఏమంటున్నాడు, నా సేవకుడైన మోషే. ఇప్పుడు నా సేవకుడైన మోషే అనటానికి కొన్ని కారణాలు ఉండాలి. నా మనిషి అని ముఖ్యమంత్రి ఎవరిని పడితే వాళ్ళని అంటాడా? నా మనిషి అని ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటానికి అది వీలయ్యే పని కాదు. ముఖ్యమంత్రికి ఒక పిఏ ఉంటాడు, పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడు, ఆయనని పట్టుకొని వీడు నా మనిషి అంటాడు. ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన క్యాడర్కి తగ్గ ఎంపీలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, వాళ్ళని ఆయన నా మనిషి అంటారు. రాష్ట్రంలో ఉన్న నా ప్రజలు అంటారు, కానీ ప్రజలందరిని ఉద్దేశించి అంటాడు, కానీ ప్రత్యేక నిన్నొక్కడి నువ్వు నా మనిషి అని మాట్లాడలేడు. ఒక ముఖ్యమంత్రికి మనిషిగా మార్చబడాలంటేనే చాలా కష్టంగా ఈ లోకంలో ఉంది.
ఆయనతో పాటు తిరిగినా కానీ ఆయన గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఆయన ఆలోచనలు కలిగే ఆయన చిత్తానుసారంగా నడిపించబడిన ఏ సేవకుని రేపు నా దేవుడు మర్చిపోయేవాడు కాడు. హల్లెలూయా. ఖచ్చితంగా పరలోకం మన్ని గుర్తిస్తుంది. పరలోక ప్రభుత్వం మన్ని ఖచ్చితంగా ఒక దినాన తగిన సమయమందు ఆయన మన ఆలకిస్తాడు. తప్పక దేవుడు మన సేవని విస్తరింపజేస్తాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మోషే నా సేవకుడైన మోషే అని పిలువబడటానికి మీకు ఇక్కడ ఒక మాట చదివించాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఎంచుకొని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో యోచించి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. ఇంకా అక్కడ కంటిన్యూ చేస్తే చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని అనుకున్నాడంట. జాగ్రత్త వినండి సేవకులారా. యేసయ్య సేవకుణ్ణి పట్టుకొని అందరినీ కలగలిపి మాట చెప్పట్లేదు. కేవలం ఒక్క సేవకుడైన మోషే గురించి మాట అంటున్నాడు. నా సేవకుడైన మోషే. ఎందుకన్నావు ప్రభా? మోషేనే నీ సేవకుడా? మిగతా వాళ్ళు నీ సేవకుడు కాదా? ఏంటి ఆయనలో ఉన్న క్యారెక్టర్ ఏంటి? ఆయనలో మిగతా వాళ్ళలో లేని ఔన్నత్యం, మిగతా వాళ్ళలో లేని స్వభావం ఏంటిది అంటే, మోషే ఐగుప్తులోనే పుట్టాడు, మోషే ఐగుప్తులోనే పెంచబడ్డాడు, ఐగుప్తు ధనాన్ని చూశాడు, ఐగుప్తు పట్టుపరుపులను చూశాడు, ఐగుప్తు భోజనం తిన్నాడు, రాజభోగాలు అనుభవించాడు, రథాలు గుర్రాలన్నిటిని చూసిన వాడే. ఆయన ఉన్నది ఐగుప్తులో, కానీ తన మనసంతా పెట్టుకున్నది కానాను దేశానికి వచ్చిన దర్శనం కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఏ లోటు కలిగిన వాడు కాదు, కొరతలు కలిగిన వాడు కాదు, తిండి లేనివాడు కాదు, వాకి లేనివాడు కాదు, ఇల్లు వాకిలి లేక, తిండి తెప్పలు లేక సేవకు వచ్చిన వ్యవహారం కాదు అయింది. ఆయన అన్ని ఉన్నాయి, అన్ని ఉండి తెగించి, అన్ని ఉండి విసర్జించి, అన్నిటిని త్యాగం చేసి సమస్తమును పక్కన పెట్టి దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి, ప్రజల కొరకు శ్రమలు అనుభవించాలి. ఈ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాలి. నేను ఐగుప్తులోనే ఉండొచ్చు, ఐగుప్తులో నాకు తిండి దొరకచ్చు, ఐగుప్తులో నా కాలం, నా పబ్బం గడుపుకోవచ్చు, కానీ ఈ డబ్బు మీద నాకు ఆశ లేదు, ఈ రథాల మీద నాకు ఆశ లేదు, వీటి మీద నాకు మనసు లేదు. నేను ఈ ప్రజలందరినీ ఏదో ఒక రకంగా విడిపించి ఆ పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించాలి అన్న ఒక్క కారణాన్ని బట్టి దేవుడు మోషేను పట్టుకొని అంటాడు, వీడు నా సేవకుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మనందరి జీవితాల్లో నిజం కదా? మనం కూడా ఐగుప్తులు లేమా? మనం కూడా ఈ లోకంలో లేమా? చాలా మంది సేవకులు ఈ లోకంలోనే ఆగిపోయారు. చాలా మంది పెద్ద పెద్ద సేవకుల మనసు డబ్బు దగ్గర ఆగిపోయింది. చాలా మంది ఉన్నతమైన సేవకులు వ్యభిచారంలో ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా సాక్ష్యాలు నేను విన్నాను. మనం వచ్చింది దేవుని సేవ చేయటానికి, వద్దనుకొని వచ్చాం, లోకాన్ని విసర్జించే వచ్చాం. మనం ఇప్పుడు లోకంలో ఉన్న నీకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చి, దేవుడు నీకు ఒక మంచి నడిపింపునిచ్చి, నిన్ను ఏర్పాటు చేసుకొని దేవుడు నిన్ను నడిపించాలని కోరుకుంటే, రహస్యంగా దేవునికి వ్యతిరేకంగా నీ జీవితంలో కొన్ని కార్యాలు పనిచేస్తుంటే నీ మనసంతా ఇక్కడ పెట్టుకొని కేవలం శరీరమే సేవ చేస్తున్నట్టు, కేవలం ఒక వ్యక్తిగా నీవు ఈ ప్రజలందరినీ ఆ పరలోక రాజ్యంగా పిలువబడుతున్నటువంటి ఈ కానానికి సాదృశ్యంగా ఉన్న ఈ కణానికి నడిపిస్తున్నట్టుగా మోషే మనం కూడా చేస్తున్నాము. కానీ మన జీవితాలలో మన మనసు కానాను మీద ఉందా? లేకపోతే ఈ లౌకికమైన కార్యాలలో మన జీవితాలు మిగిలిపోయాయి? మనము ఈ ఐగుప్తులోనే ఉన్న మన మనసు ఈ ఐగుప్తుకి భిన్నంగా ప్రవర్తించే విధంగా మనం మార్చబడి సమస్తమును పెంటతో సమానముగా ఎంచదగిన మనసు కలిగిన వారిగా మార్చబడితేనే దేవుడు రేపు మనందరినీ నీవు నా సేవకుడు అని పిలుస్తాడు. ఇట్స్ కరెక్ట్. అది మాత్రం నిజం. అది ఎర్నెస్ట్ పాల్ అనేవాడు కావచ్చు, ఇంకెంత పెద్ద సేవకుడైనా కావచ్చు. మనం ఇక్కడే ఉండొచ్చు, కానీ మన మనసు ఐగుప్తులో ఉండకూడదు. ఐగుప్తుని ప్రేమించే వారిగా ఉండకూడదు. రథాలు చూస్తాం, గుర్రాలు చూస్తాం, రాజభోగాలు చూస్తాం. ఒక్కని పిలిస్తే 100 మంది వస్తారు. రాజరికం ఉన్నతంగా ఉంటది. అసలు సూపర్ స్పెషల్, అసలు మామూలుగా సొఫిస్టికేటెడ్ లైఫ్ అంట. చాలా ఉన్నతమైన జీవితం. ఇంత ఉన్నతమైన జీవితాన్ని జీవించినటువంటి ఈ వ్యక్తి మనసు దేని మీద ఉంది? ఎవరి మీద ఉంది? ఈ ప్రజలందరినీ కూడా ఏదో ఒక విధంగా ఈ రాజరికం నా చేతికి వస్తే, ఈ రాజరికం నా చేతిలోనికి నడిపించబడితే అప్పుడు ప్రజలందరినీ పోషిస్తాను, ప్రజలందరినీ సంతోషభరితులుగా నేను చేస్తాను అన్న ఆలోచన మోషేకి లేదు. ఉన్న పాటున ఐగుప్తు మొత్తాన్ని విడిచిపెట్టి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం, ఆ కనాను దేశానికి నడిపించటానికి మనస్సు కలిగిన వాడు గనుక దేవుడు మోషేని నా సేవకుడు అని పిలుచుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని సేవకులారా,
నేను చాలా చిన్నోడిని, తగ్గించుకొని మాట్లాడుతున్నాను. మన జీవితంలో దేవుని సేవకనే వచ్చాం, కానీ చాలామందికి తిండికి ప్రియులు అయిపోయారు. నేను చాలా ప్రాంతాల్లో దేవుని పని చేయటానికి పోతాను. బాంబేలో నేను దేవుని పని చేయటానికి పోతే నాతో పాటు వయసులో చాలా పెద్ద దైవజనుడు, పేర్లు అయిన అవసరం లేదు, ప్రస్తుతం 60-70 సంవత్సరాలు ఉంటాయి. సరే, థ్యాంక్ యూ. ఆయనకి 60-70 సంవత్సరాలు ఉంటాయి, చాలా పెద్దవాడు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు వైజాగ్ నుంచి ఫ్లైట్ అవుతున్నారు కదా బాంబేకి, నేను ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు, నేను కూడా మీతో వస్తాను, ఆ మీటింగ్కి నన్ను కూడా తీసుకొని పోండి అని చెప్పాను. సరే, తీసుకొని వెళ్ళాను. వయసులో పెద్దవాడు, శరీరం అంతా సేవలో నలిగి ఉంటుంది. మా నాన్న కూడా సేవ చేసి ఉన్నాడు. గుడిసెలో ప్రారంభించినాం. ఆ గుడిసె అంతా గారుతుంటే ఆ తపేలన్నీ పెట్టుకున్న రోజులు నాకు తెలుసు. ఈ రోజున ఏదో ఉన్నతంగా ఒక డూప్లెక్స్ ఇంట్లో నేను ఉంటున్నానే కానీ మా నాన్న కష్టపడి ప్రార్థనతో కన్నీళ్లతో చేసిన సేవని గుర్తించి దేవుడు ఈ రోజున కృపించాడు. అంతేగాని సేవలు ఎన్ని ఆటుపోట్లో, ఎన్ని అవమానాల్లో, ఎంతమంది వ్యతిరేకుల్లో, ఎంతమంది అవిధేయులుగా మార్చబడతారు ఇవన్నీ నాకు తెలుసు. సరే, వయసులో పెద్దోళ్ళను వాళ్ళని గౌరవించాలి, ఎందుకంటే వారి శరీరాలన్నీ సేవలు నలిగిపోయి ఉంటాయి. వాళ్ళు మనతో ఉండటం అది ఆశీర్వాదకరమని నేను భావించి, సేవకుల విలువ చాలా తెలుసు నాకు. ఈ భావనతో నేనేం చేశాను, ఆయన్ని కాదనకుండా నేనే టికెట్లు పెట్టుకొని, ఫ్లైట్ టికెట్లు తీసుకొని బాంబే తీసుకొని వెళ్ళాను. అక్కడ నన్ను పిలిచిన పాస్టర్ గారికి నేను చెప్పిన మాట ఏంటిదంటే, అయ్యా ఈ పాస్టర్ గారు కొంచెం మాట్లాడతారు, కొద్దిసేపు ఈయనకు ఒక అవకాశం ఇవ్వండి, 2 రోజులు నేను అక్కడ ఉండాలి, ఉదయం పూట ఆయనకు అవకాశం ఇవ్వండి, సాయంత్రం నేను మాట్లాడతాను, మంచి ఆత్మీయుడయ్యా అని చెప్తే, ఇంకా నన్నే కదా వాళ్ళు పిలిచింది, నా మాట కాదని లేకుండా సర్లే, సరే పాస్టర్ గారు అంటే నేనన్నా, నేను చెప్పకూడదే, మీరు చెప్తే ఆయనకు గౌరవం ఉంటుంది, మీరే మాట్లాడినంటే. ఆ పాస్టర్ గారు అంటాడు, వీళ్ళు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇట్లా రూమ్కి వెళ్ళి, పాస్టర్ గారు ఇట్లా మీరు ఉదయం మాట్లాడండి, అయ్యగారు సాయంత్రం మాట్లాడతారని అంటే, అంత వయసులో ఉన్న మనిషి అసలు అనకూడని మాట అనకూడదు అసలు లెక్క అయితే. ఆయన అన్నమాట, నేను ఎక్కడ ప్రసంగం చేసినా నేను 10,000 కంటే తక్కువ తీసుకుని నేను అక్కడ ప్రసంగం చేయలేదు, నాకు 10,000 ఇస్తే నేను ప్రసంగం చేస్తాను, అసలు నీకు పాట పాడటానికి అవకాశం లేదా, నిన్ను ఎవడు పిలిచిండు అసలు, నేను అనకూడదు, కానీ ఏదో దయదలిచి తీసుకొని పోయినా, పోనీలే పెద్దోడు కదా, నిలబడి మాట్లాడితే ప్రజలకు దీవెన కదా, ఏదో ఒక మాటతో నేను ప్రజలందరూ ఆశీర్వదించబడతారు కదా, నీళ్ళని నేను అనుకుంటే నువ్వు ఎంత పోజులు కొడితే ఎట చేయాలి నేను. సరే, 10,000 కంటే తక్కువ ఇయ్యాను, తక్కువ ఇస్తే నేను ప్రసంగం చేయను అని అన్నాడు. సరే, వాళ్ళు నా మొహం చూసి పోనీలయ్యా ఇద్దాంలే 10,000 అంతే. మరి మధ్యాహ్నానికి భోజనం ఇవన్నీ ఎందుకు, మేయటానికి వచ్చినావు, తినటానికి వచ్చినావు, మనం ఇంట్లో ఉన్నావా, సేవ చేయడానికి వచ్చినావు, పిలిచిన సేవకుడు మనతోటోడేనా, ఆయన తిప్పలు పడేవాడేనా, ఉంటే తినాలి లేకపోతే లేదు, మంచినీళ్ళు తాగిపోవాలి, ఆయన దగ్గర లేకపోతే పర్వాలేదు అని ప్రార్థన చేయాలి, అవసరం ఇంకా నీకు ఆకలి అయ్యి ఆగబట్టలేకపోతే హోటల్కి పోయి కూర్చొని తినరాదు, ఎవరు నిన్ను ఏమంటాడు, ఏమో చెప్తేనేమో అర్థం చేసుకోరు, వయసులో పెద్దోళ్ళు, నేనేమో చిన్న అయిపోయా, నోరు మూసుకుని ఉన్నా, నాకు అప్పటిదాకా ఆ విషయం తెలియలేదు, ఎవడు నాకు చెప్పలేదు. అంత మీటింగ్ అంతా అయిపోయి నా కానుక పెట్టి ప్రార్థన చేసి నా కానుక ఇచ్చిన తర్వాత, నా కానుక నాకు ఇచ్చినాక అప్పుడు పాస్టర్ గారు చెబుతున్నాడు, అయ్యగారు మీ కానుక మీకు ఇచ్చాను, అయితే ఆ పాస్టర్ గారిని మీరు ప్రసంగం చేయమని చెప్పారు కదా, ఆయనకు వాస్తవంగా మీతో పాటు వచ్చిన అంత పెద్దోడు అని చెప్పి ఆయనకు 15,000 ఇద్దామని మేము అనుకున్నాం, ఆయన 10,000 అని ముందే చెప్పిండు కదా, అందుకోసం ఆయన మిగతా 5,000 కూడా నువ్వే తీసుకోమని, మిగతా 5,000 నా చేతిలో పెట్టిండు. సరే అని చెప్పి నేను తీసుకొని ఫ్లైట్లో కూర్చున్నా, ఈయన కూడా కూర్చోబెట్టుకున్నా, మంచిదయ్య గారు మంచి మాటలు మాట్లాడారు అని ఆయనే మాట్లాడుతున్నాడు, కానీ నాకేం వాంతి వస్తుంది, విరక్తి పడుతుంది, ఆ మనిషి పక్కన కూర్చోవాలంటే కాలు జోర్లు బాగుతున్నాయి, అనవసరంగా తెచ్చుకుంటున్నా కదా డబ్బులు, దండగా శుద్ధ దండగా, ఎంత వేస్ట్ ఫెలోస్ ఉంటా అని అనకూడదులే, కానీ కడుపులో అట్లా బాధపడ్డా. సరే, కొద్దిసేపు అయిన తర్వాత ఆయనతో చెప్పిన, నాకు ఏదైనా కడుపులో నొప్పి ఎక్కువ, ఏది కడుపులో ఉంచుకోను, అయ్యా నాకు ఇచ్చిన కానుక కాక మీకు 15,000 ఇద్దాం అనుకున్నారంట, మీరు 10,000 చాలనేసరికి నాకు ఆ మిగతా 5,000 నాకు ఇచ్చిండు. 5,000 నేను తీసుకుని వస్తున్నాను అంటే, ఇక ఫ్లైట్ దిగిందాక సొక్క జినిగేటట్టు ఒకటే లాగుతున్నాడు. నాకెన్నో ఖర్చులు ఉంటాయి అయ్యా, అది దేవుడు వాళ్ళని ప్రేరేపించింది, వంట తీసుకుంటే నీకు చాలా శాపం వచ్చింది అంటాడే నన్ను. నేనన్నా టనమాకయ్యా, అది నీకు నువ్వు పాత్రలో కాదు, దేవుడు వద్దనుకున్నా నీకు 5,000 కట్ చేసిండు, నీకు కట్టింగులు పడ్డాయి, నువ్వు సరిగ్గా పని చేయకపోయినా కటింగ్లు అయినాయా బాబు, నీ కటింగులు పోను 10,000 వచ్చినాయి, నాకు మొత్తం వచ్చిన దానికి మళ్ళీ బోనస్ 5,000 పడ్డాయి నాకు, నేను నీకు ఈయనంటే, లేదు నువ్వు అట్ట అనొద్దానంటే, ఐర్ హోస్టెస్ వాళ్ళందరూ ఫ్లైట్లో తిరిగి ప్రతి ఒక్కరు చూడటం నాకెళ్ళి, ఆయన ఏమో తండ్రి లాగుండే, నేను పిల్లగాడు లాగుండే, తండ్రి నేను తింసిస్తుండే పిల్లగాడు అని వాళ్ళు అనుకునే, వీడు ఇంట్లో ఎంత దుర్మార్గుడు, ఇక్కడ ఎంత దుర్మార్గంగా ఉంటే ఇంట్లో ఇంకెంత హింసిస్తున్నాడు తండ్రిని, వాళ్ళ ఆభావనతో ఒక్కొక్కటి విచిత్రంగా ఎంత విడ్డూరంగా జాలి కలిగి చూస్తున్నారు నాకెళ్ళి.
నేను ఎంత గుంజినా నేనేం మాట్లాడలేదు. చెక్కు చెదరని సియోను కొండలాగా నేను మాత్రం ఇయ్యను. నేను దుర్మార్గమైన పని అంతా చేసి మళ్ళీ నీకు 5,000 ఇయ్యాలా? అసలు నీకు ఆ 10,000లో నాకే ఇయ్యి. ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని నేను తెత్తినని చెప్పి. అంటే ఈ విషయాలన్నీ సేవలు చాలా అనుభవాలు బొచ్చెడు పెద్ద పెద్ద మంది సేవకులతో కూర్చొని ఉన్నాను గనక ఎన్నో తిరిగినా, ఎన్నో రాష్ట్రాలు పోయినా, శ్రీలంక పోయినా, నాగాలాండ్ పోయినా, ఏం తిరుగుతూనే ఉన్న రోజులే కానీ సేవకులు మనసంతా కూడా డబ్బు దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. తిండిని జయించిన వాళ్ళు ఉన్నారు. ఇది నిజం ప్రియులారా, ఇది నిజం సేవకులారా. మనం తిండి లేకపోయినా బ్రతకగలగారా? మంచినీళ్ళు తాగిన దేవుని కొరకు దేవుని నామ మహిమార్థమై చచ్చిపోయే కృపను దేవుని సన్నిధిలో పొందుకుంటే ప్రజల్ని మనం పాలు తేనెలు ప్రపంచ దేశంగా పిలువబడుతున్న పరలోకానికి మనం నడిపిస్తాం. మనమే ఇక్కడ ఆగిపోయిన వాళ్ళమైతే, మనకే బంధకాలు ఉంటే, మనమే లోకానుసారులమైతే, మనమే లోకంలో ఉన్న కట్లతో కట్టబడి ఉంటే మన ప్రజల్ని ఏం విడిపిస్తాం? కట్టబడిన ఒక మనిషి ఇంకొక కట్టబడిన బంధకాలలో ఉన్న ఒక వ్యక్తిని ఎట్లా వాడి కట్లెట్ట దిప్పుతాడు, ఎట్లా విప్పుతాడు? నువ్వే గోతిలో ఉంటే ఇక గోతిలో పడ్డ ఇంకొక మనిషిని నువ్వు ఎట్ట పైకి లేవనెత్తుతావు? మనం ఆ గోతిలో నుంచి బయటికి వచ్చి ఐగుప్తు మీద మనస్సు లేని వారిగా మనందరం మిగిలిపోతాము గాక. యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిన్నాడు, యేసు ప్రభుతోనే సేవ చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడంట అని మనందరం చెప్పుకుంటాం ప్రసంగం. కానీ ఈ యోధా కనుక నోరు తెరిచి మాట్లాడితే ఏం చెబుతాడు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు, నేనున్నాను, నేను తిన్నాను. ఎవరంగా ముళ్ళులు తీసుకొని తిన్నాడు? ఎవరు? చేప ముళ్ళులు ఎవరంగా తీసుకొని శుభ్రంగా ఒద్దికగా శుభ్రంగా నీట్గా తింటాం అయితే బాగా తెలిసి ఇడికి. కానీ దేవునికి మనసు, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలు ఏంటితో పొరపాటును కూడా తెలుసుకోలేని ఒక అజ్ఞాని ఈ యోధ. ఇన్ని సంవత్సరాల్లో ఉన్నాడు. ఏం సుఖం? యేసుప్రభుని అవసరం అయితే అమ్ముకుంటాడు, సేవను పక్కన పెడతాడు. మొన్న ఈ మధ్య ఒక ఆయన నాతో ఫోన్ చేశాడు, అయ్యగారు సేవ ఉంది, సంఘం ఉంది, చేస్తావా అంటున్నాడు. నువ్వేం చేస్తావు అంటే, నేను ఇప్పుడు బరిగొడ్లన్నీ కలిపి మొత్తం ఒక 50 బరిగొడ్లు కలిపి ఆయనకి ఒక కొట్టం ఇచ్చానంట. ఇటు సైతానోడు ఏడ దొరికిండు ఏమో నాకు. కానీ ఏంది ఎట్లేను, ఏం చిన్న నా వయసులో, నా వయసు అంత లేదు, నీ సేవ అనుభవం అంతా లేదు, నీ వయసు అంటారా మళ్ళీ నన్ను. నేను పుట్టిన 91లో. మరి ఇంక నేనేం చేయాలి చెప్పండి? బరిగొడ్లు కొట్టాలను బరిగొడ్లు కాయటానికి పోతావు. అరే బరిగొడ్లు నయమా, జనాలు నయమా, ఏందిరా నాయన నువ్వు తయారైన వాడు? జయమాకయ్య గారు నీకేమన్నా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంటే నేను ఆదుకుంటానంటే, లేదయ్యా ఈ జనాలు మనం తట్టుకోలేము, వామ్మ మోసగాళ్ళు అంటాడు. అరే సేవ అంటేనే అది కదరా నాయన. యేసు ప్రభుని ఎవడైనా చేర్చుకున్నాడు ఆ కాలంలో, ఆయన్ని హింసించిన వాళ్ళే. ఆఖరికి యేసు ప్రభుని చంపేశారు, నిన్నైనా బతకనెత్తుండ్రు. ఏదో అప్పుడప్పుడు ఏదో ఒక మాట అంటారు, మళ్ళీ వాళ్ళే కానక తెచ్చి నీకు పెడుతుండ్రా. అప్పుడు కోడి మాసం వండుతారు, ఏట మాసం వండుతారు. ఎన్ని తిట్టినా కానీ ఇంటి కుటుంబ ప్రార్థన పెడతారు, సాందా పెడతారు, పోవ పెడతారు. ఏంది ఇంకా బోర్డింగ్, లాడ్జింగ్, ఫుడ్డింగ్ అంత ఫ్రీ అయినాయా? ఇక నీకు ఇబ్బంది లేదు కదా, ఏం సేవ చేయొచ్చు కదా అని అంటే మనసు బరిగొడ్ల మీద ఉంది. అంటే ఐగుప్తులు ఆగిపోయిన వాళ్ళు బొచ్చడి మంది నేను చూశానండి. చెప్పాలంటే బొచ్చడి మంది ఉన్నారులే. కానీ ఇది ఈ యోధా దగ్గరకు వస్తుంది చూడండి. ఈ యోధా యేసు ప్రభుతో ఉన్నాడు. యేసయ్య ఏనాడైనా తిండికి ప్రాధాన్యతనిచ్చాడా? యేసు ప్రభు ఆ ఇంట ఈ ఇంట భోజనం చేయొచ్చు, పూరీలు తినుకుంటూ, బోండాలు తినుకుంటా, బిర్యానీలు తినుకుంటా హాయిగా తిరుగుచుండెను అని బైబిల్ ఎక్కడ రాయలేదు. తినటానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, నిద్రపోవటానికి కూడా తక్కువ ప్రాధాన్యత. ప్రయాణాల్లో నిద్రపోయాడు అలిసిపోయి. ఆయన అమరమున తలగడ మీద తల వలుచుకొని నిద్రిస్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది, నీళ్ళని దోణితో నింపబడ్డాయి. తక్కువ సందర్భాలు పడుకున్నది తక్కువ, తిన్నది తక్కువ. కానీ ప్రయాసపడింది, కష్టపడింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత ప్రాకులాడాడో అది తన జీవితంలో ఎక్కువగా మన జీవితాల్లో కనపడినట్లుగా ఆయన మన మధ్యలో ప్రవర్తించాడు. ఆ ప్రవర్తన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ యోధాన్ని వద్దనుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసయ్య కావాలనుకున్నాడు, యేసు కోసమే బతకాలనుకున్నాడు. కానీ చివరికి ఆయనకి డబ్బు కావాలని అనిపించింది. సేవ ప్రారంభంలో వైరాగ్యంతోనే ప్రారంభిస్తున్నారు సేవకులందరూ, కానీ ఐగుప్తులు ఆగిపోతున్నారు. కానానికి సేవకులే నడిపించబడలేకపోతున్నారు. కానాను మీద సేవకులకే మనస్సు లేదు. కొంతమందికి క్రికెట్ అంటే క్రికెట్ పిచ్చోళ్ళు ఉన్నారు. సేవకులలో క్రికెట్ ఫ్యాన్స్, సేవకులలో పొలిటికల్ ఫ్యాన్స్, సేవకులకే రాజకీయాలంటే పిచ్చి. ఆదివారం నాడు సేవ చేస్తాడు, సోమవారం నుంచి శనివారం వరకు రాజకీయ నాయకులతోనే తిరుగుతాడు. తిరగటం తప్పని నేను మాట్లాడను. అసలు నీకు తిరగటానికి అంత అవకాశం ఉందంటే అంత ఖాళీగా ఉంటున్నావా సేవలు? అసలు సేవ చేయలేని పరిస్థితులు మిగిలిపోయి ఉన్నావా? నాకు అసలు ఊపిరి వదలటానికి కూడా నాకు అవకాశం లేదు. రాత్రంతా ప్రయాణాలు చేస్తున్నా. నా వయసు 30 సంవత్సరాలు. తిండి ఒక్క పూటే తింటాను, నిద్ర తక్కువ పోతాను, నా కారు నేనే నడుపుకుంటాను. చాలామంది ఉన్నారు, నేను ఎవరిని వాడను. దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. నేను దేవుని కోసం కష్టపడాలి. నన్ను నమ్మాడు, నేను దేవుని మోసం చేయకూడదు. ఎంత నమ్మాడు?
ఎవరిని నమ్మలేదు. ఇదే సేవ కేసీఆర్ చేస్తే చాలా ఘనంగా ఉంటుంది, ఇదే సేవ జగన్మోహన్ రెడ్డి చేస్తే చాలా ఘనంగా ఉంటుంది. వాళ్ళందరినీ కాదని దేవుడి సేవను నా చేతిలో పెట్టాడు. నేను దుర్మార్గం ప్రవర్తిస్తే ఎట్లా? మనం ఆయన ద్వారా ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులంగా పిలువబడాలి అంటే ఐగుప్తు కట్లని మన ద్వారా తెంపబడును గాక, మనలోంచి ఐగుప్తు తొలగిపోవును గాక. ఐగుప్తు మీద మనసు లేనిలాగా మనం బతుకుదాం. ఉండటం ఇక్కడే, తినటం ఇదే తిండి, నేను కాదనట్లేదు, ఇదే వస్త్రాలు. సకల శాస్త్ర ప్రవీణుడు కాదా మోషే? అన్ని విద్యలను అభ్యసించలేదా? అంటే ఏం తెలియదు, అమాయకంగా ఏదో ఒక గదిలో పెట్టించటమా, వాళ్ళ తల్లి యోకేబేదు ఎవరికి కనపడకుండా పెంచింది అంటానికి ఏమి లేదు కదా. రాజరికమంతా చూసినాడు, రథాలు చూసినాడు, గుర్రాలు చూసినాడు, ఇంత రాజ్యాన్ని అనుభవించి చివరికి ఆయన సాక్ష్యం ఏంటిది? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. మనసంతా ఏంటిది ప్రియులారా, సేవకులారా? మన మనసు ఎక్కడుంది? మనం ఎట్లా కష్టపడుతున్నాం? మనం ఎట్లా పని చేస్తున్నాం? మనకి తిండి లేదన్న బాధ సేవకులకి చాలా సాక్ష్యాలు చెప్తున్నారు కొంతమంది. నాకేమనంటే, మాకు తినటానికి తిండి లేదండి, మాకు వేసుకోవటానికి సరైన వస్త్రాలు లేవండి. అంటే సేవలో ఒక మాట నేను మీ అందరికీ చెప్తాను. మా నాన్న సేవ ప్రారంభించినప్పుడు మాది ప్రాపర్ వచ్చి భద్రాచలం దగ్గర, భద్రాచలం కొత్తగూడెం, ఇటువైపు మనుగురు మా నాన్నగారిది ప్రాపర్, మా అమ్మగారిది ఇల్లందు. వీళ్ళు తెలంగాణ వాళ్ళు. ఇక్కడ నుంచి దేవుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మా నాన్నగారికి జాబ్ వచ్చింది 89వ సంవత్సరంలో. రేపు వెళ్ళాలా, కాల్ లెటర్ వచ్చింది, రేపు వెళ్ళాలా, రేపు వెళ్ళి జాయిన్ అవ్వాలా. ఈరోజు రాత్రి దేవుడు ముఖాముఖిగా మాట్లాడు, స్వరంగా, దర్శనం కాదు, కళ కాదు, భ్రమ కాదు, ముఖాముఖిగా దేవుడు మాట్లాడితే మా నాన్న మళ్ళీ తిరిగి ప్రశ్న ఏమనంటే, అయ్యా నువ్వు చాలా మంది సేవకులు పిలిచినాను అంటున్నారు, పిలిస్తే వాళ్ళకి బువ్వ కూడా దొరకని వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు, మళ్ళా దేవునికి అవమానకరంగా మళ్ళా పనులు చేసుకుని అది ఇది జరుగుతుంది, ఇట్లా కాదు, నువ్వు నన్ను ఎట్ట ఉంచుతావు, రేపు నన్ను ఎట్ట పోషిస్తావు, నువ్వు చెప్పు అంటే, నీ కళ్ళెత్తి పైకి చూడంటే ఒక పెద్ద బండ కనిపిస్తుంది, దాంట్లో నుంచి ఒక జలొచ్చి పడుతుంది, కింద ఒక తొట్టి ఉంది, ఆ తొట్టి నువ్వే, ఆ బండ నేనే, నీ చిన్న తొట్టిని నేను ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉబికేటట్టు నేను ఆశీర్వదిస్తానని పిలిచాడు. ఆ నిశ్చయితతోని సేవకు వచ్చాడు, బాగానే ఉంది. వెంటనే ఓపకల, వెంటనే ఆశీర్వాదాలు రాలా. యోసేపు చుట్టూ వాళ్ళ అన్నలు, వాళ్ళ అమ్మ, వాళ్ళందరి పానాలు సాగిలి పడినట్టే ఉంటుంది, కానీ గొంతలుంటాయి, గొయ్యిలు కనపడవు దర్శనాల్లో. మన సేవ దర్శనాల్లో నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాను, ఉన్నతంగా వాడుకుంటాననే మాట ఆ దర్శనం కడుపులో ఉంటుంది, కానీ మధ్యలో గోతులు ఉంటాయని, సొంత వాళ్ళు ఏమని అవమానకరంగా మాట్లాడతారని, కుటుంబం ఏమని ద్వేషిస్తుందని, మన అన్నదమ్ములే, మన అక్క చెల్లెలే, మన కుటుంబంలో ఉన్నవారే మనకి వ్యతిరేకులుగా మార్చబడతారని మాట్లాడు దేవుడు. నీకు మామూలుగా ఏంటంటే ఫినిషింగ్ పాయింట్ చూపించాడు, మధ్యలో ఏంటి స్టేజీలు అనమాట. ఈ ఊర్లన్నీ దాటుకుంటూ పోవాలా, అని మధ్యలో ఈ ఊరు వచ్చింది ఏంటంటే ఆడేందుకు ఆగినాను, దాటిపోవాలి. నేను అన్నమాట మీరు అందరూ కొంచెం అర్థం చేసుకుని ఏమనుకో, మాకు చాలా చిన్నోడిని, మళ్ళా గుర్తు చేస్తాను నా మాటని. మీరు పెద్దోళ్ళు, నేను చాలా చిన్నోడిని, కానీ నా మాటను మాత్రం దేవుని మాటగా తీసుకోండి. మీ సేవ కూడా సమృద్ధిగా ఆశీర్వదించబడను కాక. దేవుడు పిలిచిన మాట వాస్తవమే, కానీ గోతిలో పడ్డ మాట వాస్తవం కదా. అక్కడ నుంచి సంపబడాలి అని అనుకున్న వ్యక్తుల హృదయాలను దేవుడు మార్చి మరలా తీసుకొని పోతే మళ్ళీ అక్కడ ఒక బానిసగా అమ్మబడలేదా? బానిసగా అమ్మబడింది. దర్శనం వచ్చిందా యోసేపుకి? దేవుడు దాన్ని చూపించాడా? అయ్యనే కాదే, పనులు సాగిల పడ్డాయి అన్నాడు, నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాను, అదొక్కటే ఉంది దర్శనంలో అది ఉంది, కానీ మధ్యలో ఈ స్టేజెస్ అన్ని లేవే. నేను మిమ్మల్ని కూడా దేవుడు పిలుచుకున్నాడు. మీరు దేవుని ఏర్పాట్లో ఉండబట్టి ఈ ప్రాంతాల్లో దేవుని పని చేయగలుగుతున్నారంటే తెలంగాణ ఎంత వ్యతిరేకత ఉందో నాకు తెలుసు. నేను కూడా పనిచేసాను, చాలా స్థలాలు తిరిగిన. తెలంగాణలో నేను తిరగని చర్చి లేదు, నన్ను పిలవని పాస్టర్ గారు వాళ్ళు లేరు. సేవకుల తిప్పలన్నీ ఎరిగినోడిని. మీ తిప్పల్లో నేను మీ సంఘాలకు వచ్చి చూసిన, నా ఇంట్లో మా నాన్న పాస్టర్ కూర్చున్నాడు, అది కూడా నాకు తెలుసు. మా నాన్న ఇన్ని తిప్పలు పడదు, విశ్వాసాలు ఎట్టంటూ ఇవన్నీ అనుభవాలతో కూడి నేను దేవుని పని చేస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన జీవితంలో మనల్ని దేవుడు పిలిచిన ఆ పిలుపు ఉంది చూసారా, ఇవన్నీ దాటుకొని నువ్వు పోయిన తర్వాత తగిన సమయం ముందు నిన్ను ఆ పిలుపుకు తగ్గ స్థితిలో ఖచ్చితంగా కూర్చోబెట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది మాత్రం నిజం. కాకపోతే ఆ గోతులు దాటాల, బానిసగా అమ్మబడ్డా కానీ నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడాలా. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత అంత అయిపోయిందా, మళ్ళీ అక్కడి నుంచి ఒక పెద్ద ఘోరమైన అవమానం, చెరసాల సంఖ్యలు, ఇనుము యోసేపు దర్శనాన్ని ఆపేసిందా? అవమానాలు ఆయన సేవను ఆపేశాయా? రాజే, ఆ పోతీఫరే వాడే వ్యతిరేకం అయిపోయి కూర్చున్నాడు ఒక సేవకునికి. అయితేనేంటి, దేవుని దర్శనం ఎన్ని ఆపాయా? మన సేవలో కూడా వస్తున్న ఈ రోజున కనపడుతున్న వ్యతిరేకతలు దేవుడు మీకు చూపించిన దర్శనాన్ని ఆపలేవో, ఖచ్చితంగా దేవుడు వాటన్నిటిని నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మనుషులు మాట ఇచ్చి మారుస్తారు, అది మనుషుల నైజం. దేవుడు మాటిస్తే భూమి ఆకాశ తలకిందులైనా ఆయన తన మాటను చేసి ఖచ్చితంగా నెరవేర్చి నిన్ను ఆశీర్వదించి నిలబెట్టుకునే గొప్ప దేవుడు.
హల్లెలూయా అని చెబుదాం అందరం గట్టిగా. నా ప్రియులారా, దేవుని సేవకులారా, ఈ పూట ఒక దైవజనుడిగా నేను మీ అందరికీ చెప్తున్న మాట, ఒక యూద బ్రతుకు డబ్బు దగ్గర ఆగిపోయింది. డబ్బుని ఎప్పుడూ లెక్క చేయొద్దు. సేవకుడు ఒక రెండు విషయాల్లో పడిపోతారు ముఖ్యంగా. ఒకటి సిరి, రెండోది స్త్రీ. ఒకటేమో డబ్బు, ఇంకోటి పాపం. ఈ రెండు విషయాలలో సేవకులకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆడ మనుషులైనా, అమ్మగారులైనా, మీరందరూ తల్లి లాంటి వాళ్ళు. నాకు అందరూ తల్లులే, మీరందరూ నాకు తండ్రి లాంటోడే. నా తండ్రి మొన్న మార్చి 7వ తారీఖున ప్రభునందు నిద్రించాడు. నా తండ్రి నేనే సమాధి చేసిన. మా నాన్న బతికుండగానే నాకు చెప్పిండు, అరే నన్ను నువ్వే సమాధి చేయాలరా, దేవుడు నాతో చెప్పాడు అని అన్నాడు. నువ్వు ఎంతో వైరాగ్యం కలిగి దేవుని పని చేస్తున్నావు, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నాడు, నువ్వు నన్ను సమాధి చేయాలి. చాలా మంది సేవకులు వచ్చారు, కానీ అందరినీ పక్కన వాళ్ళందరికీ ఏదేదో అవకాశాలు ఇచ్చి నేను కార్యక్రమం అంతటి నడిపించిన. నాకు తండ్రి లేడు, మీరే తండ్రి, మీరే తల్లి. కానీ ఒకటి మాత్రం నిజం, మన సేవ, చాలా మంది సేవ డబ్బు దగ్గర ఆగిపోయింది. డబ్బు ఆశతో నింపబడుతున్నాం, పాపంలో మునిగిపోతున్నాం. మీరెవరితో మాట్లాడినా, అమ్మగారు వాళ్ళు కానీ, అయ్యగారు వాళ్ళు కానీ, ఏ విశ్వాసితో మీరు మాట్లాడినా 3 అడుగుల దూరం నిలబడి మాట్లాడాలి. ఎవరిని దగ్గరకి అని చెప్పి కూర్చోబెట్టుకొని మనం మాట్లాడకూడదు. విశ్వాసులు మన కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటారు, అయినా మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరితో ఎక్కువగా చనువుగా ఉండటం మనం చేయటం మంచిది కాదు. ఈ ఈ ఈ ప్రేమ, ఈ దైవికమైన ప్రేమ సాతానుగాడు శారీరకమైన కార్యాల వైపు తిప్పుతూ ఉంటాడు. చాలా మందిని చూసి ఈ మాట చెప్తున్నాను, అన్యథా భావించమాక. మీరందరూ అట్లన్నీ నేను అనట్లేదు, నిజంగా చెప్తున్నా. చాలా మంది పడిపోయారు. దావీదు లాంటి దేవుని హృదయానుసారం కలిగిన వ్యక్తే పాపాన్ని జయించలేకపోయాడు. మనమే పాటలు రోజుకి అన్నిసార్లు ప్రార్థన చేశాడు. దేవుడే చెప్పాడు, దావీదు నా చిత్తానుసారుడైన మనసు, నా హృదయానుసారుడని. దేవుడు చెప్పలేదు, నా ఇష్టానుసారం, నాకు ఇష్టమైన వ్యక్తి అని అన్నాడు. దేవునికి ఇష్టంగా బతికినోడే ఆ పాపంలో పడిపోతే మరి మన పరిస్థితి ఏంటి? పాపం దగ్గర ఆగిపోవద్దు. దైవజనులారా, దయచేసి పాపాన్ని జయిద్దాం. మన ఫోన్లు కూడా పరిశుద్ధంగా ఉండాలి ఆయన నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చూడాలా? అయ్యే చూడాలా. కాలక్షేపానికి కూడా సర్వసాధారణమైన ఎంటర్టైన్మెంట్ జోలికి ఒక సేవకుడు ఎప్పుడు కూడా పొరపాటున పోవద్దు. మనం అంతరంగంలో ఎంత పరిశుద్ధత కలిగి మనం బ్రతుకుతామో, దేవుడు మనల్ని బహిరంగంగా అంత మన సేవని దేవుడు బహిర్గతం చేసి మన సేవను ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తాం. మనం ఎవరం అనేది, ఎర్నెస్ట్ పాల్ అనేవాడు ఎవడు అనేది మీ అందరి ముందు ఆన్ స్టేజ్ కాదు, ఆఫ్ స్టేజ్లో దేవుడు చూస్తాడు. దానిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నేను చేసి మీ అందరి ముందు చెప్పిన నీతి మాటలు, మీ అందరికి ఏదో నేను పెద్ద నీతులు చెప్పాను అన్నదానికి నాకు ఆశీర్వాదం, శాలరీలు పడవు. నేను ఆఫ్ స్క్రీన్లో వెనకాల నేను ఎట్టున్నాను, ఏం చేసి నేను మీ మధ్యలోనికి వచ్చాను? నేను ప్రార్థనతోనే వచ్చానా? కన్నీటి ప్రార్థన అనుభవాలు కలిగిన వ్యక్తిగానే మీ ముందు నిలబడ్డానా? ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నేను మార్చబడ్డాను? అందుకోసం ఈ సంవత్సరం యవనస్తుల కోసం, నా సంఘ యవనస్తుల కోసం ఒక పాట రాస్తే, పాట అంతా వాళ్ళ కోసం రాయలేదులే, ఒక పాట రాసా, నా కోసమే రాసుకున్నా. అయితే దాంట్లో యవనస్తుల కోసం ప్రత్యేకంగా వచనం రాసిన, సేవకులకు కానీ, యవనస్తులకు కానీ, నాకు కానీ, ఎవరికైనా దాన్ని ఒక వచనం అట్లా అంటాను, ఏనండి. ఎవరు లేని స్థలముల కూడా బ్రతుకుట నేర్పుమయా, ఏమున్నా లేకున్నా పరిశుద్ధత నీయుమయా. ఎవరు లేని స్థలముల కూడా బ్రతుకుట నేర్పుమయా, ఏమున్నా లేకున్నా పరిశుద్ధత నీయుమయా. నీ రాజ్య భారమును నా భుజములపై మోసి కొనసాగెదనేసయ్యా, కడవరకు నీతోనే. నీ రాజ్య భారమును నా భుజములపై మోసి కొనసాగెదనేసయ్యా, కడవరకు నీతోనే. యేసయ్యా లోకాశలు వద్దయ్యా, యేసయ్యా పాపమును చేయనయా. యేసయ్యా ఈ లోకమే వద్దయ్యా, యేసయ్యా పాపమును చేయనయా. నీవే కావాలి, నీ కృపయే కావాలి, నీ కొరకై జీవించే ఆ భాగ్యం కావాలి. నీవే కావాలి, నీ సన్నిధి కావాలి, నీ కొరకై జీవించే ఆ భాగ్యం కావాలి. హల్లెలూయా చెప్తాం అందరూ. ఇక మా నాన్న లేడు, మాకు మా బంధువులు, మా రక్త సంబంధికులు అందరూ సేవకు రావడంతోనే అందరూ దూరం అయిపోయారు. మా నాన్న ఇంకా మాకు ఆయనే అమ్మమ్మ, ఆయనే తాతయ్య, ఆయనే మామ,
ఆయనే సమస్తం. మాకు ఇంతవరకు బంధువులు ఇల్లులు ఒక్కళ్ళు కూడా ఒక్కింటికి కూడా మేము పోయిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఇంత సేవకునైన తర్వాత వాళ్ళ ఊర్లలో వాళ్ళు కూడా సేవకులయ్యి వాళ్ళు కూడా సేవ చేస్తుంటే వాళ్ళ సంఘాలలో వాక్యం చెప్పడానికి పోయి ఒక సేవకునిగా ఉండి వాళ్ళకి వందనాలు చెప్పి ఇంతవరకు కూడా నేను ఇంటికి తిరిగి వస్తా కానీ మా అమ్మమ్మ మా తాతయ్య అని చెప్పి ఒక పూట వాళ్ళ ఇంట్లో సరదాగా ఉన్న దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ఇంక మరి మా తండ్రి అన్నీ అయి పెంచాడు, ఆయనేమో లేడు. నేను ఐపీసీ చర్చి గుడివాడ ఐపీసీ చర్చిలో వాక్యం చెబుతుంటే నాకు వచ్చిన న్యూస్ మీ నాన్న లేడని చెప్పారు. అది జీర్ణం కాలేదు ఆ మాట. దేవుని సన్నిధిలో కూర్చుంటే ప్రభా ఎట్లయ్యా నా తండ్రి లేడంటే నేను ఇప్పుడు ఏం చేయాలా? నేనేమో ఆదివారం రాత్రి బయలుదేరితే సాయంత్రం ఆరాధనలో సర్వీసులన్నీ ముగించుకొని బయలుదేరితే మరలా నేను ఆదివారం తెల్లవారుజామున మళ్ళీ మాచర్ల పోతాయి. ఈ వారం అంతా ప్రయాణాలే. రేపు ఉదయం ఈరోజు నైట్ మళ్ళీ ఎక్కడ ఉంటాను, రేపు ఉదయం సత్తుపల్లి కల్లూరులో ఒక చర్చ్ ఓపెన్ ఉంది, రేపు నైట్కి ఏమో సత్తుపల్లిలో ఒక స్వార్థ సభ ఉంది, ఎల్లుండి విజయవాడ ఉంది, ఎల్లుండి ఏమో భీమవరంలో గునుపూడిలో ఒక మీటింగ్ ఉంది. ఇట్లా వరుసగా శనివారం దాకా నా ప్రోగ్రామ్ ఇట్లుంటుంది. మరి నాకేమో తండ్రి లేడు, నాకు ఎట్లా ప్రభా ఏం చేయాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ పాట ఇచ్చాడు. ఇంకెవరు వద్దులేయ్యా, నువ్వు కావాలా, నీ సన్నిధి కావాలా, నీ కొరకు బ్రతికే భాగ్యం కావాలని పాట రాసుకున్నాను. నా ప్రియులారా, దేవుని పిల్లలారా, వ్యక్తిగతంగా దైవ సేవకులారా, మనం ఒంటరిగా ఉన్న స్థలంలో మనం ఎట్టుంటున్నాం, మన ఫోన్లో ఏమున్నాయి, మన ఫోన్ కూడా దేవుడు చూస్తాడు. హృదయాంతరంగాలనే చూసే దేవుడు అనుకున్నా కానీ ఫోన్లు కూడా చూస్తాడా? వీ హ్యావ్ టు క్యాచ్ దిస్ పాయింట్ అని అనిపించి నేనే సేవకుల సదస్సులో ఎవరితో మాట్లాడిన ఈ మాట ఖచ్చితంగా చెప్తాను. మన ఫోన్లో కూడా సర్వసాధారణంగా కూడా మనం ఏది పడితే అది చూడకూడదు. అన్నీ చూడదగినవి కావు. చేయటానికి మాకు అన్ని అవకాశం ఉన్నా అన్నీ చేయటానికి అంగీకారం కాదని పౌలయ్య గారు ఎట్లా అన్నాడో మనము కూడా ఒక మితము కలిగిన వారిగా ఐగుప్తులో మనము ఉన్న మన దర్శనమంతా కానాను గురించినటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులంగా మనం ఇక్కడ నడిపించబడదుము గాక. ఒక గేహజీ అన్నిటిని విడిచిపెట్టి ఎలీషా లాంటి రోషం కలిగిన సేవకుని దగ్గర ఉంటున్నాడు. కానీ సేవకనే చెప్పి వచ్చాడు, కానీ ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు, కానీ ఇన్ని రోజులు దేని మీద మనసు లేనివాడి కానీ బతికాడు. కానీ అంత రోషం కలిగినోడితోని మనం కలిసి ఉండాలి అంటే ఈ ఉన్నోడికి కూడా అంతో ఇంతో కొద్దిగా గొప్ప ఆ రోషం కూడా ఉండుండాల. ఏ రోషం లేనోడితోని అంత రోషం కలిగినోడు ఉండాలంటే అసలు ఎట్ట కుదిరే పని అది? ఆయనేమో అంత రోషం కలిగినోడా, నేను సేవకుడనైతే అంటాడు మాట్లాడితే, మామూలుగా కాదు, నేను నిజంగా పాస్టర్ గారిని అయితే వాడు అయిపోయింది అంటాడు. ఊరి నాయన, నేను అంత ఛాలెంజింగ్తో కూడిన సేవ ఏంది, మన ఆయనతో పాటు అసిస్టెంట్ అంటే నేను సేవకుడిని అయితే అంటే అవునవును నిజమే, మాకు తెలిసి లేని భాగవతం అంతా అనే బతుకే కనుక ఇది వీడాడ ఎట్ట ఉంటాడు, కుదిరే పనిగా. ఎంతో ఇంత రోషం ఉండిన్న సేవకుడే క్యాజీ కూడా. కానీ చివరికి నయమాన్ వచ్చాడు, రక్షించబడ్డాడు, స్వస్థత కలిగింది, అద్భుతం జరిగింది. ఒక కుటుంబం, ఒక సేనాధిపతి, ఒక సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానేమో బతుకులో బాగుపడ్డాడు. ఆయన బతుకు, ఆయన రక్షణ ఇంకొకరికి పతనంగా మార్చబడింది. ఈయనకి డబ్బు కావాలా, వెండి కావాలా, బంగారం కావాలా. అసలు అద్భుతమైన ఒక గోల్డెన్ వర్డ్స్ గేహజీ చెప్తాడు వాళ్ళ అయ్యగారి గురించి సాక్ష్యం. నా యజమానునికి వాటి మీద మనసు లేదంట. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది, కొంచెం చూడరా. అంగీకరించడానికి నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని వద్ద ఏదైనా తీసుకుందాం అనుకొని. దేవునికి మహిమ కలుగును గాక. వినండి, వాళ్ళ అయ్యగారి గురించి సాక్ష్యం చూడండి. ఏమంటాడు ఈయన, ఏమంటాడు? నా యజమానునికి దేని మీద మనసు లేదు? వెండి మీద, బంగారం మీద, డబ్బు మీద. అంటే దేని మీద మనసు ఉంది? ఆత్మలు రక్షించబడాలా, దేవుని చిత్తం చెయ్యాలా. దేవుడు వద్దంటే అవసరమైతే, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి కేసీఆరే మీ దగ్గరికి అదే కుష్ఠరోగం నయమాన్ లాగానే మీ కేసీఆర్ మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, మిమ్మల్ని దేవుడు దర్శించి ఆ డబ్బు ఆ ధనం మీకు అవసరం లేదు అని కనుకంటే మీరే కేసీఆర్కి ప్రార్థన చేయాలంటే మీరు ఎట్ట చేస్తారు ప్రార్థన? నేనెట్ట చేస్తాను? మీరు వద్దులే, మీరు పక్కన ఉండండి, నేను లాక్కొత్తా, నేను అత్తగా బజార్లోకి ఆగండి. నేను ఎర్నెస్ట్ పాల్ అనేవాడు ఏం చేస్తాడు, ఎండి బంగారం వజ్రాలు వైడూర్యాలు మొత్తాన్ని తీసుకొని ఇచ్చిండు. ప్రార్థన చేస్తే రోగం పోయింది. అయ్యా నువ్వు దేవుడు తర్వాత దేవుడు అన్నాడు. అప్పుడు స్వస్థత జరిగిన తర్వాత అయ్యా మరి నేనేమో రేకుల షెడ్లో ఉంటున్నా, మరి నా పరిస్థితి అంత బాగలేదు. నయమాన్, ఈయన కేసీఆర్ కదా, కేసీఆర్ గారు నీ కుష్ఠరోగం పోయింది,
కానీ నాకు ఈ రేకులు పోవాలా, కొంచెం ఆలోచన చేయి. డబ్బు అయితే తీసుకోను కానీ రేకులు పంపించే ప్రయత్నం చూడు. దేవుడేమో డబ్బులు తీసుకోవద్దన్నాడు, కానీ ఏది అడగద్దని నేను చెప్పలేదుగా. ఎంత లాజిక్లు అండి మన దగ్గర. అబ్బా అబ్బా అబ్బా. సృష్టికర్తనే ముప్పులు తిప్పలు పెట్టే అద్భుతమైన సేవకులం మనందరం. లేనిపోని ఆలోచనలన్నీ వస్తున్నాయి మన చూస్తుంటే ఆయనకి. వామ్మ ఈ ఆలోచన కూడా చేస్తారా అనిపించేటట్టు చేస్తున్నాం సేవని. క్షమించండి నన్ను ఏ మాట అయినా కానీ. కాబట్టి నా ప్రియ దైవజనులారా, అటువంటి ఉన్నతమైన వ్యక్తి వచ్చిన మనసు లేని విధంగా మనం దేవుని కొరకు సేవ చేయదుము కాక. మన మనసు ఈ లోకంలో దేని మీద ఉండకూడదు. ఒక పాస్టర్ గారి మీటింగ్ జరుగుతుంటే మధ్యలో మాటికి 10 సార్లు పోయి వస్తుంది. ఏంటిదంటే స్కోర్ చూసి వచ్చిన. నిన్ను ఎట్లా దన్నాలి, గాడిది ఎడం కాలుతో దన్నేయాలా నేను? మళ్ళీ ఏమనంటేనేమో నా సేవ అనుభవం అంత వయసు లేదే పోయి అనడాన్ని మళ్ళీ నన్ను కూర్చోబెడుతున్నా. స్కోర్ చూసి వస్తావు నువ్వు. స్కోర్ చూస్తే వీళ్ళు ఏకంగా గ్రౌండ్కే పోతారు విశ్వాసుడు. మళ్ళీ అంటే బాగోదు. మనకేంత తెలివితేటలంటే వాళ్ళు పిచ్చోళ్ళ, మా ఊళ్ళో విశ్వాసులు. దేవునికి స్తోత్రం. మనం దేని మీద మనసు ఉండదు, ఏ బంధకాలు లేకుండా మనము ఈ ఐగుప్తులోనే ఉన్న, ఐగుప్తు తిండి తిన్నా, ఐగుప్తు డ్రెస్సులు వేసుకున్నా, ఐగుప్తు రాజ్యంలోనే ఉన్న, మనసంతా దేని మీద ఉంచుకుందాం? కానాను. నేను నా ప్రజలని కానానుకు నడిపించాలి. నేను కానానికి వెళ్ళి ఎప్పుడు బయటపడాలా అని ఎదురు చూశాడు మోషే. అందుకోసం మోషేని పట్టుకొని దేవుడు అంటాడు, నా సేవకుడైన మోషే అని చెప్పాడు. మనమేమో ఎప్పుడు ఇటు పడదామనే చూస్తున్నాం కానీ అటుపడేది లేదు. ఓ పాస్టర్ గారు చచ్చిపోయేట ఆయనకి హాస్పిటల్కి నేను పోయినా అని నన్ను అంటుండు. మీకు అయిపోతాడు, నిజంగా అయిపోతాడు. అయ్యేమో క్విక్ అంటున్నాయి అన్నీ మానిటర్లన్నీ. వామ్మో. సరే నేనేమో నాకెప్పుడో చెప్పిన కానీ లాజర్ని తిరిగి లేపే పొజిషన్లో నేను పోయినా. ఆడ యేసుప్రభు పోతే లేకపోతే నేను పోతే వాళ్ళు వేసేది, నేనే లేచి రావాల్సిన పరిస్థితి. సరే లేట్ అయింది వామ్మ. ఇప్పుడు ఏమని చెబుతారు చివరి సాక్షి ఆదరణ కొడికలో కానీ ఏమని చెబుతారు? అప్పటి వరకు బాగానే ఉన్నాడు, పలానా మార్చిల నుంచి వచ్చిన దైవజనుడు వచ్చాడు, రావడంతోనే తన శ్వాస విడిచాడు అంటే, అబ్బా ఇదే సాక్ష్యం ఆయన. వీడి రాకతో ఆరిపోయింది కాబట్టి పానమని రేపు ప్రజలందరూ సువార్త ప్రకటిస్తారని నేను గుండెల్లో చేతిలో పెట్టుకుని, అయ్యా ఇప్పుడే పానం పోనీ మాకు నాయన ఏమో కడకడ కొట్టుకుంటున్నాయి మీటర్లని. ఈ మనిషి ఏమో అని అంటుండు. సరేలే ఇక అయ్యా ఈయన బతికి నాయన ఈ సేవకుని ఉంచు నాయన, ఉంచాయని నేను ప్రార్థన కడుపులో అనుకుంటా. ఆ పాస్టర్ గారు ఏంటి ఏమన్నా డాక్టర్స్ ఏమన్నా అని అన్నాడు. అమ్మ పొమాకు నువ్వు అంటే అను కానీ పొమాకు నాయన అడిగి దండ పెడతానని మళ్ళీ కడుపులో అనుకుంటే అసలు ఇంక అయిపోయినట్టేనంటే లేదే కదా చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు. అయితే నేను ఆయన అన్నమాట, మరి ఈ చివరి క్షణంలో ఒక్క మాట నా కోసం ప్రార్థన చేయవా అనంటే, ఆ ప్రార్థనే కనుక మన బతికిచ్చేది అయితే నేను ఎందుకు చస్తాను, ప్రార్థనలో ఏమి లేదనుకుంటాను, ఇట్టే చచ్చిపోతావు నువ్వు అని నన్ను అడిగిన. చేపట్ట చేసి నువ్వు తీసి పక్కన పెట్టు, కనీసం చివరిలో దొంగోడుకున్న మాట్లాడిన కథ 4 మంచి మాటలు మాట్లాడి చచ్చిపోరా, ఎందుకు రోత మాటలు మాట్లాడతాను, నోరు ముయ్. నీకు ప్రార్థన చేయమని నేను అడిగితే నువ్వేం చేయాలి? చివరిసారి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నా కనికరిస్తాడు. నేను ప్రార్థన వయసులో పెద్దోడు కదా, నేను ఊగితే అంటాడు, ఈ ప్రార్థన పనికిలో నేనే చెప్తాను, నీకేం చేసేదాన్ని. అంటే చాలా మంది పరిస్థితులు అట్లా ఉన్నాయని చెప్తున్నాను. సేవకులారా, మీరు అన్యదా వేరే విధంగా భావించమాకండి. మన మనస్సు అంతా కూడా మీటింగ్కి వచ్చి అబ్బా ఏం ప్రసంగం చేసినావు రాసిన, 2 గంటల ప్రసంగం చేసిన, నేను ఎవడు వాక్యం చెప్పక ఎంతసేపు నేను ప్రసంగం ఎవడు వాక్యం వెళ్ళలేదు, నీ ప్రసంగం నేను కూర్చొని అన్నాను, నువ్వు ఇండియా పోయినా నేను నీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేస్తున్నాను. అబ్బా బంగారం లాంటి అవకాశం నేను ఆ పంచ పైకి ఎత్తుకుని ఊరుకుంటే స్టేజ్ మీదకి పోయినా. అల్లిలు చెప్పండి అందరు గట్టిగా. సరే నా ప్రియులారా, ఆయన నన్ను అడిగాడు, ఇచ్చిన బంపర్ ఆఫర్ని వినియోగించుకోవడానికి, లక్కీ డ్రా తీయడానికి నేను కూడా స్టేజ్ మీదకి పరిగెత్తుకుని పోయాను. మౌత్ తీసుకున్నానయ్యా, నువ్వు సభాముఖంగా ప్రకటన చేస్తానన్నావు, భారతదేశం పోయిన తర్వాత నాకు ఏ సాయమైనా చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను పాస్టర్ గారు, మీలాంటి వాడికి చెయ్యాలి, అప్పుడే పుణ్యం, మంచిగా సేవలాగా చేస్తున్నావు, నీ మాటల్లో నాకు అర్థమైందన్నాను. నేను అన్నాను, సరే నరేంద్ర మోడీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టి మంచి నా కోరికలు అయ్యే. మరి నాకు ఇవన్నీ నాకెందుకు? అసలు ఐగుప్తులో మనసు లేదు, కనాను గురించినటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులంగా మనం మార్చబడాలి. ఆయనకు ఒక్కడికి బాధ్యత, నా దేశానికి దరిద్రంతా పోయింది అంతేగా. ఏమైనా వ్యతిరేకమైన కార్యాలు ఏడన్నా చేస్తుంటే కాదు ఫోన్ చేసి, ఏమయ్యా నా విశ్వాసం ఏంటి, ఏం గాడిదలు కత్తున్నావు చూడు వాళ్ళని ఏందో అని అంటే అయిపోయేదిగా పని అంతా.
నీకు రేకులు కావాలంటే ఇస్తా, స్లాబ్ కావాలంటే పోపితే, ఇనుము కావాలంటే ఇస్తా, ఇసుక కావాలంటే ఇస్తా, సిమెంట్ నాకు అవన్నీ ఉన్నాయిరా నాయన, అవన్నీ నాకు అవి నువ్వే ఇవ్వాలి, ఇంకోటి లేడా. నేనేమంటున్నానంటే మన ఆలోచనలు పర సంబంధమైన ఆలోచనలుగా మార్చబడను గాక. వద్దు, ఇవన్నీ అవసరమే లేదు. ఉన్నతంగా ఉంచుతాడు దేవుడు. ఎప్పుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కానే కాదు. హల్లెలూయా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అన్న మాట బైబిల్కి పరిమితమైంది కాదు, అది మన జీవితాల్లో అన్వయించుకొనదగింది, అనుభవించాల్సింది కూడా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియులారా, నేను ఇంతవరకు ఇంకా ఎక్కువ పొడిగించకుండా ఈ పాయింట్ దగ్గర నేను నాకుండా కొంచెం ముందుకెళ్తాను. మొట్టమొదటిగా సేవకులు ఐగుప్తు నుంచి విడిపించబడిన వారిగా ఉంటేనే ప్రజలను కూడా ఐగుప్తు నుంచి విడిపించి కానానికి నడిపించే గొప్ప కృపను ఆయన నామంలో పొందుకుంటారు. మనందరం ఈడే ఉన్నా మన మనసు అంతా ఎక్కడ ఉండాలి? కనాను 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 పాలు తేనె ప్రవేశ దేశం, పరలోకానికి నడిపించబడిన దర్శనం ఆ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆ విధంగా నడిపించును గాక.